అక్క హలో చెప్పరా. ప్రోగ్రామ్ మొత్తం రెడీ అక్క, నీదే లేటు. నా మూడేం బాగాలేదురా, నేను రావట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే సరే. మా 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 ఏమైంది మా? లేమా లేమా? ఇప్పుడు ఓకే కదా? ఓకే మా. ఏమైందమ్మా అసలు నీకు? 1 month బ్యాక్ ఉన్న మీ డాడీ ఈరోజు లేరు. నాకు ఏదైనా జరిగితే నువ్వేమైపోతావో అన్న దిగులంతా నీ గురించేనమ్మా. ఇదిగో బాబు, డబ్బులు తీసుకో. ఎలా ఉన్నావే? నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. చిన్నప్పుడు చూసా పాపను. పాప బాగుందా? బాగుంది. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నా. అవునా? మరి పెళ్లి సంబంధాలు వచ్చాయా? చూస్తున్నాం, ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు. అవునా? Parnaya.com లో చూడకపోయావా? ఆ.com ఈ.com కాకుండా తెలిసిన వాళ్ళ సంబంధమే చూద్దాం అనుకుంటున్నా. అదేంటే అలా అంటావు? మా ఇద్దరు అమ్మాయిలకి ఆ.com లోనే చూసాం. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. నాకెందుకో అది అంతగా మా పాపకి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే చూద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పు. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. కాకపోతే మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు. అవునా? వాడొచ్చిన తర్వాత ఇద్దరు ఒపీనియన్ తెలుసుకొని మ్యారేజ్ చేద్దాం. సరేనా? సరే, ఉంటా. కార్తీక్ అమెరికా నుంచి వచ్చాడే. ఈవినింగ్ పార్టీ ఉంది. నువ్వు కావ్య తప్పకుండా రావాలి. సరేనా? అవునా? తప్పకుండా వస్తాను. మర్చిపోవద్దు మరి. ఉంటా. సరే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంటే. టైం అయిపోతుందా? దేనికి? చెప్పానుగా మనం ఈవినింగ్ బయటికి వెళ్ళాలని. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? మనకు బాగా కావాల్సిన వాళ్ళు, ఒక చిన్న పార్టీ, మనం తప్పకుండా వెళ్ళాలి. ఈ టైంలో పార్టీ ఏంటమ్మా? అది కాదురా, బాగా కావాల్సిన వాళ్ళు, అందుకని. నాకు మూడ్ లేదమ్మా ఇప్పుడు. ఇద్దరం వెళ్ళాలని చెప్పాను కదా. మనకు బాగా కావాల్సిన వాళ్ళు. నా మాట విను ఈ ఒక్కసారికి. ప్లీజ్ 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 నా మాట విను. మా అమ్మవు కదా. సరే. హాయ్ అండి. నమస్కారం. హాయ్. రామ్మా. హాయ్ ఆంటీ. కార్తిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. పిలవగానే వచ్చినందుకు. అందరూ నా సక్సెస్ని విని కంగ్రాచులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సక్సెస్కి మేజర్ పోర్షన్ మా అమ్మది. టుడే వేర్ ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ హర్ ఓన్లీ. ఈ పార్టీకి పిలవడానికి కారణం కేవలం నేను అబ్రాడ్ నుండి వచ్చాననే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. వన్ ఫైన్ డే అమ్మ నాకు ఫోటో పంపింది. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకెవ్వరిని చూడాల్సిన అవసరం లేదనిపించింది. తనెవరో కాదు, కావ్య. ఇంతమందిలో అనౌన్స్ చేసేసరికి తను నర్వస్గా ఫీల్ అయింది. అందుకే అలా వెళ్ళిపోయింది. నేను మాట్లాడతాను, ఓకేనా? సారీ. అసలు ఏం
చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అందరి ముందు అలా వచ్చేయచ్చా? నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? పార్టీ అని చెప్పి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తావా? ఇలా చేయడానికి తప్పనిపించట్లేదమ్మా. తప్పు దేనికే? ఒక తల్లిగా నా కూతురుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అది తప్ప? పార్టీకి కాదు, పెళ్లి చూపులు అంటే వస్తావా? రావు కదా. అసలు ఇప్పుడు నా పెళ్లి చూపుల టాపిక్ ఎందుకమ్మా? అసలు మన నుండి సిచ్యువేషన్ ఏంటి? ఈ పరిస్థితుల్లో చేయకూడదని నీకు తెలీదా? తెలుసు కాబట్టి ఇదంతా చేస్తున్నా. 1 మంత్ బ్యాక్ మనతో ఉన్న మీ నాన్నగారు ఈ రోజు లేరు. ఈ లోపు నాకేదైనా జరిగితే అది కాదు. నీ గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇలా ఎన్ని రోజులు ఉంటావు జరిగిందాన్నే తలుచుకుంటూ? కార్తిక్ చాలా మంచి అబ్బాయి, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. కార్తిక్ ఎలాంటి వాడిని ఇంపార్టెంట్ కాదమ్మా. నా లైఫ్లో ఏం జరిగిందో చెప్పకుండా తన లైఫ్లోకి వెళ్తే తనను మోసం చేసినట్లే కదా. నీ కథను చెప్పి నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావా? మన లైఫ్లో ఎన్నో పీడకలలు జరుగుతూ ఉంటాయి. అది మంచి అయినా చెడైనా అక్కడే ఆగిపోకూడదు. నా మాట విని తల్లి, ఓకే చెప్పు. నా వల్ల కదమ్మా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోతే నా మీదొట్టు. సరే, నీ ఇష్టమే. ఇష్టమా లేదా అని తెలుసుకోకుండా అలా అందరి ముందు అనౌన్స్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నో, అలాంటిదేం లేదు. కొంచెం నర్వస్గా అనిపించింది అంతే. ఐ నో, ఐఎమ్ రియల్లీ సారీ. ఆర్ యూ రెడీ టు మ్యారీ మీ? ఎస్. నాదొక చిన్న విష్. మన మ్యారేజ్ సింపుల్గా టెంపుల్లో చేసుకుందాం. యాజ్ యువర్ విష్. నీ ఇష్టం.